మనోయ గక్కనే గిఫ్ట్ పెట్టిండా గిట్లా చూసుకుంటా అంటే ఇదంతా ఓపెన్ పెట్టిండు రోజు ఊడ్చి సావైంది జబ్బలన్నీ నొస్తున్నాయి. హే వాట్ ఈస్ దిస్? ఇదంతా పల్లెటూరు అంత పెండ అది ఇది. అసలు మా మమ్మీ నన్ను ఎందుకు రమ్మన్నారో ఏమో. అసలు నాకు ఈ పల్లెటూరు అంటేనే నచ్చేది. వాట్ ఈస్ దిస్? ఇదంతా మంచి కంపెనీ. నేను అందుకే అసలు ఈ పల్లెటూరుకి రానంట. హే హాయ్ మమ్మీ. ఏవైతే బొడ్డి నన్ను హాయ్ మమ్మీ అంటున్నావు? చూస్ బొడ్డి మమ్మీ నేను బిడ్డని. అయ్యో పూరి నువ్వేనా కళ్ళద్దాలు పెట్టుకుంటావు బుక్కల మీద అనుకున్నా నేను. అయినా ఇవన్నీ హైదరాబాద్ లో ఫ్యాషన్ మమ్మీ. ఏం ఫ్యాషన్? దిక్కువల్ల ఫ్యాషను. చూడు సుతారం ఆడదాని అవుతారో అని కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చినావు. మళ్ళీ టచ్ కళ్ళద్దాలు పెట్టుకొని కుక్కలంబడి పడతాయి రోడ్డు పంటి. ఇదేమన్నా సిట్ అనుకుంటున్నావా? అప్పుడు తిట్టకే మమ్మీ, ఊరోళ్ళంతా చూస్తుంది. ఇంట్లో పోదాంపా. వాట్ ఈస్ దిస్ మమ్మీ? డాడీ కడుపైందా? ఏం పని ఉంది మీ అయ్యకు? లెవెల్ నేనేమో బరువు అయినట్టు తినుడు పండుడైనా బొత్తం తిండి పండుడు. అయ్యో గా మీ అయ్య కడుపైతే అది వాళ్ళని ఇంటి ఇచ్చేది ముందే గోడలు కూడా సేవలు ఉంటాయి. పన్నెండు లోపలికి వా. ఓ మనిషి లేత కాదా? ఏమో ప్రసిద్ధైంది చెప్పుకొని వండంటే ఏమో సాధించినట్టు వన్న వీడ. కొద్దిగా అయితే తాళ్ళ కోడు బొత్తాల తాగుడు మళ్ళా వండుడా. పోలు వచ్చింది కనిపించలేదా? సోయి లేదా ఇంకా? లేవు బిడ్డ వచ్చింది లేవు. ఏమా ఇప్పటికైనా లేవరాదు? తుర్తి కొద్దిగా నిద్ర తెల్లదాకా తెల్లందాకనే నన్ను వండని ఇప్పుడేమో గురికొట్టు పంటున్నా వీడ. ఏందిరా వెళ్ళిపోయి ఎత్తకాల ఓ నువ్వు అతను వండనిచ్చినట్టు. ఓ మాసాల్తి ముసల్తానానికి దసరాకి అన్నట్టు నీకు ముసల్తానా పడుస్తాను ఎగిసి పడుతున్నా. అది సీత పులుపు చేస్తా వేసేసాడు, బాగా వేసేసాడు. మాసాల్తి బిడ్డ వచ్చింది ఇంట్లోకి వా. ఎప్పుడు వచ్చిన బిడ్డ మంచిగున్నావా? మంచిగా ఉన్నా డాడీ, ఇప్పుడే వచ్చిన. అయినా ఈ పొద్దున్నే గింత పెరిగింది. అబ్బ బిడ్డ పట్నం పోయి బాగా మాటలు లేచినావు. ఎవరే పడతావు లేవు? ఆయన ఎంత అవుతుంది? పని అవుతుంది లేవు? వడ్డెక్కడమంటున్నావు లేవు? అబ్బా 8 అవుతుంటాయి 10 అవుతుంది అంటున్నావా? నేను ఇంకొంచెం బాగుంటాను చెప్పాను లేబ్బా. నీ నిద్ర పాడుగా నువ్వు దరిద్రాలు నెత్తి వేసుకుంటావా లేవు? నీ అవ్వ నేను లేచా పని చేసే ఉందా మమ్మీ? పని ఏమన్నా అసలే నీకు చదువు సాధ కాకపోయా పని సాధ కాకపోయా నువ్వు తెల్లందాక పొద్దుదాకా ఫోనే చూసుడా నీకు పిల్లని ఓడిస్తాను. అవ్వ పిల్లని లేకపోతే ఏంది? పిల్ల రాకపోతే దాని తల్లిని లేపుకత్తా. నీ బొందరా నీ బొంద. అవ్వ ఎప్పుడు వాళ్ళనియవు లగ్గమాట లగ్గం. పోదాం పాయ్. హే వేర్ గోయింగ్ మమ్మీ? మా అల్లుడికి రాకెట్ కట్టద్దా? పోదాం పా. లే మీ బావా తెలియదా గట్ల చూస్తున్నాయి ఇట్లా నాడు. ఎటు పోతుండే తల్లి బిడ్డ సోకులాడిపోతుంది బాగా. ఏం చేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళారా శుభా అని పోతుంటే గండు విల్లు లెక్క మరే మొదలు ఇస్తున్నావు పో. గంగెట్ల మోకుండా గట్ల అంటావు? నడ్డి వీరాలన్నా నన్ను గట్ల అంటావు. మళ్ళీ గిట్ట మాట్లాడుతుందంటే ఉన్న 3 ఎంటకలు తీసి చేతిలో పెడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? చిన్నట్టు నన్ను అంటావు? మాసాలు నిన్ను ఒకడే మందలు ఇవ్వండి నన్ను. సాలుగా అందరు నిన్నే వస్తుండ్రే. చూసిన వాళ్ళందరికి వచ్చిన నీకు పోయివంటవా? కొత్తపా ఏమైనా మీ ఆడబిడ్డ వస్తుంది ఇంకా రాకపోయే వాళ్ళకి ఇప్పుడే వస్తారాలి. బిడ్డ సోకుల వాడాలి, తల్లి సోకుల వాడాలి, నిమ్మలంగా వస్తారాలి. అయ్యో సోకుల గిరిక లోకానికి ఎరక తల్లికి తగ్గట్టు బిడ్డ.
వస్తున్నా పోరడు ఉండడో లేడో ఏ ఉంటాడు బావే మమ్మీ ఎటు పోతాడు నీకు తెలియదే ఆడు ముందు తిరిగిపోతు బాడుకోవు ఇప్పుడే వస్తురా మాటలు నచ్చులేదు. వదిన ఇప్పుడే వస్తున్నాం. సరే తీరాలి మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. ఎవడే ఈడు మసాలా అన్నాడు మా అన్న దుబాయ్లో ఉండే ఓడొచ్చిండు. ఇంకోళ్ళు అంటారు మీ అల్లుడేనా? నిజంగా మా అల్లుడేనా? మీ అల్లుడేనా? లేపరా 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 అది మీ మరదలు వచ్చింది లేపరా. అగడబడ్డ పోషమ్మ మొగని మింగినట్టు ఒకటిసారి గట్లలో ఎత్తిరా పాడుకో. ఏందిరా కాని మొగాన్ని కప్పదేవన్నట్టు నా ఫోన్ గట్ల కూడా పడుతుంది. ఇటు జరిగిన దిక్కులేదు గాడిది. ఏం కాదే చిన్నప్పుడు సెడ్డీలు వేసుకొని తిరిగింది ఇదేనా కాదా అని చూస్తాను నేను. చిన్నప్పుడు ముక్కులు వేసుకొని నోట్లు పెట్టుకున్నాను నువ్వే కదా. చినిపోయిన షెడ్యూల్ వేసుకొని ఆ టైర్ పట్టుకొని ఊరంతా తిరుగుతావు. నువ్వు నీ ముఖానికి నేను కావాలా నీకు? ఓరిదానా గంత మాట అన్నదేంది? సాల్గని కర్రోడ లేసి స్నానం చేయిపోరా అక్కడి కడతా. అబ్బా ఆగే అత్త స్నానం చేస్తా కానీ రాకెట్ అయితే ఇప్పుడు కట్టుకొని ఏమనుకోకు. ఎందుకంటే ఎప్పుడైనా మా అక్క ఫస్ట్ కడుతుంది కదా, అక్క వచ్చినాక కట్టుకుంటా. ఓకేనా? సరే కానీ తానం అయితే అయిపో ముందుగాల. ఇవాళ రాఖీ పండగ మా తమ్ముడి ఇంటికి ఎప్పుడు పోవాలనో ఏమో. ఈ పని పడగానే ఈ పని తీయలేదు ఏం తీయదు. నువ్వు మంది అందరూ పోగొట్టి అవ్వగారి సప్నా ఓ సప్నా ఎంతసేపు దొంగతాయి పోలేడు ఇంకా నువ్వు దోబి పోలని పోతున్నాయి సబ్బులు అంటే మా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు కొనుకొచ్చి పెట్టా మా అమ్మగారు ఇచ్చినవేనా? నేను కొనుకొచ్చి పెట్టకపోతే వాళ్ళు కొనుకొచ్చి పెడతారే మస్తు తెచ్చి నాడు ఏడిపోతున్నావు? బయట పోతున్నా నేను కొంత పని ఉన్నది. సరే కానీ జల్దీరా మా అమ్మగారు రాఖీల పండుగకి. సరే తయారై ఉండు తీసుకుని పోతా. సరే పోయినా కానీ అక్కడనే ఉండకుండా జల్దీరా. ఏ మనిషి ఏమో పండగ లేదు పాపం లేదు, ఎప్పుడు చూసినా తిరగబోతూనే ఉంటాడు. జల్ది వస్తాడు రాడు. అబ్బా ఎవడక్కలేడేంది ఇవాళ ఎవడని ఒక్కడు దొరకాలి నాకు. ఇవ్వనికన్నా ఒక్కని పుల్ల పెట్టకపోతే ఇవాళ నాకు మనసులో పట్టదు. దాని నుంచి నీకోసం చూస్తున్నారా? కూర్చో. ఇంకేం సాయంత్రం విశేషాలు? ఏముందిరా ఈ రాఖీల పండుగ ఉంది యారా ఇక ఆమె మా అత్తానికి తీసుకుపోవాలి. వాళ్ళ తమ్ముడికి రాగలదట. అవును కానీ నీకు పోసే కట్టిన పోసిండ్రా? ఏడరా 3 సంవత్సరాలే లగ్గమై ఇప్పటికి రూపాయి బిల్ల లేదు. పోతున్నా అత్తున్నా ప్రతి పండుగ. అయినా నీదంతా తెలివితక్క సన్నాసి వాడని ఉన్నారా? అరే ఎవడన్నా ఒక్క సంవత్సరం కూడా ఆగడు, నువ్వు 3 ఏళ్ళు ఎట్లా అవుతున్నావురా? ఏం చేయాలరా మరి? ఏదైనా సొల్యూషన్ ఉంటే ఎప్పుడు కదా? సరే నేను చెప్తాపా నేను చెప్తాపారా. అరే సమస్య ఎక్కడో లేదురా, నీ ఇంట్లోనే ఉన్నది. నీ పెళ్ళని 4 అందుకున్నావు అనుకో, పైసలు అవి దాంట్లో అవే ఊరికి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అదే సొల్యూషన్. నువ్వు అది చేస్తేనే నీ పైసలు నీకు వస్తాయి, లేకపోతే రావు. పైసలు ఎట్లా రావో ఇప్పుడు నేను చూస్తా. అబ్బా ఇప్పుడు నా కడుపు నిండింది. పుల్ల పెట్టి సప్నా సప్నా కొంచెం ఇంత మంచి రాడా అయింది కదా. దీన్ని ఎట్లా నేను లొల్లి పెట్టాలి, దీన్ని ఏ విధంగా లొల్లి పెట్టాలి, ఎట్టి పర్సులో దీన్ని ఏ రకంగానైనా దీన్ని వాళ్ళ అవ్వగారి ఇక్కడ పైసలు వసూలు చేసే విధంగా దీన్ని లొల్లి చేయాలి. ఏమైంది ఇంత మంచి రాడా? ఎట్లాంటివేంది? మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదామని చెప్పలే రాఖీల పండుగ కాదు? మర్చిపోయింది. తయారై ఉండను నువ్వే బావ చెప్పింది. సరే పని సరే బావ. దీన్ని కొట్టైనా సరే తిట్టైనా సరే ఏ విధంగా అయినా సరే దీన్ని ఎవరైనా ఇంట్లో పైసలు వేస్ట్ అయ్యాయి ఖచ్చితంగా ఎత్తియాలి. విడిచిపెట్టని నీకు అలా బిడ్డ పో రాఖీల పండుగ పోతాను పో. ఆ, 1 minute. 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 1 minute
ఆ
కాదు బావా మంచిగా బాగున్నా ఇప్పుడేనా రాడు అన్నయ్య మంచిగా మంచిగా ఉన్నారు చెల్లి మంచిగా ఉన్నారా బాగా బాగా కొంచెం పని ఉంటే రాలేదు సరే రాము అన్న స్నానం చేయకపోరు అడిగప్పుడు రాకెట్ కట్ట సరే వదిన రెడీ చేద్దాం సరే వదిన నేను చిన్న సరే ఏంటి బాగా కూర్చున్నావు మా అమ్మగారి ఇంటికి పోవద్దా మా తమ్ముడికి రాకి కట్టొద్దా ఎక్కడికే పోయేది ఇప్పుడు చెల్లి వచ్చి కడితే కట్టించుకోలేదా నా తమ్ముడు నా కొరకు ఎదురుడా వచ్చి నాకు గట్టింది కానీ నువ్వు ఎక్కడికి పోయేది లేదు ఎట్లా కట్టాతో రాకి నా కోసం నాకు ఉండేది ఒక తమ్ముడు నా కోసం ఎదురుడా నాకు గవ్వని చెప్పొద్దు 3 సంవత్సరాలు అవుతుంది లగ్గమై కట్నం డబ్బులు ఇప్పటికి రూపాయి పోయలేదు కట్నం డబ్బులకు రాకి పండుగ ముడి పెడతావా బావను కట్నం డబ్బులు రావాలి నువ్వు రాకి కట్టాలి ఇలా రా బావ కట్నం తర్వాత చూసుకుందాం అసలే ఉండదు ప్రసక్తే ఉండదు అయ్యో రా బావ కాదు రా బావ ఇన్ని రోజులు నీ ముఖం చూసుకున్నా ఇన్ని రోజులు కానీ ఇప్పుడు అవ్వకుండా ఎందుకంటే పైసలు కావాలి అర్థమైందా పైసలు తీసుకురావాలి కట్నమే ముఖ్యమా నీకు నువ్వు ముఖ్యమే కట్నం ముఖ్యమే కానీ ఎన్ని రోజులు ఆగాలి నా ముఖం చూసి ఇన్ని రోజులు ఆగాడు దేపా పైసలు దేపన్నాడు అన్నం పెడితే బావ నాకు దండం లేదు ఎన్నిసార్లు ఒక్క మాట కావాలి చేయొద్దు బావ నీకు నీ చెల్లెలు ఎంతుందో నా తమ్ముడికి నేను కూడా బాస్ రావద్దు ముయ్య అన్న పైసలే కావాలి నాకు అద్దు అని చెప్పినా కట్టుడు బందాడే కట్టుడు బందే నీ అబ్బగారింటికి పోయేది లేదు నేను తీసుకపోయేది లేదు కట్నం డబ్బులు రావాలి అప్పుడే నువ్వు రాఖీ కట్టాలి నేను కళ్ళ అవ్వతున్నా తాగి వచ్చినాక చెప్తాది సంగతి తమ్ముడికి రాకి ఏమైందిరా పద్మా ఏమైంది పద్మా ఎస్ నా ప్లాన్ అతడు మా వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నట్లు
ఇప్పుడు నన్ను కొట్టిరు తిట్టడం తెలిస్తే నేను బాధపడుతున్నాను తెలిసి వాళ్ళు బాధపడతారు. ఎవరికి నా బాధను కనిపించనియరు. సంతోషంగా నవ్వుతూ వెళ్ళి రాఖీ కట్టేసి వస్తాను. ఏమాయరా కట్టుకోరా రాఖీకి, మీ అక్క ఇంకా అత్తలేదు. ప్లీజ్ అత్తమ్మ, మా అక్క కట్టినాకనే కట్టుకుంటా అత్తమ్మ. మరి ఏమో ఇంత లేట్ అయిపోయి నేను పోవద్దా చెప్పు, రాఖీ కట్టి పోతా నేను. ఎట్టి పరిస్థితులు వస్తుంది అత్తమ్మ, ఒక 5 నిమిషాలు ఆగుదాం. మరి నేను ముందుగా వచ్చి దాన్ని కట్టుకో కదా. ప్లీజ్ అత్తమ్మ, నా మాట వినవా ప్లీజ్. నేను ఇంక బాగాసేపు ఉండబడి నాకు పోతా, నా బస్ పోతుంది. సరే తమ్ముడు చూసినా మాటలనే నచ్చింది మా అక్క. బాగున్నా అక్క బాగున్నా ఎప్పుడు బాగున్నా. వచ్చినావు? నేను పొద్దుగాల వచ్చిన. ఏమైంది అక్క గింత లేట్ అయింది? అరే కొంచెం ఇంట్లో పని ఉండేరా, అందుకే లేట్ అయిందిరా. ఈ ఏమనుకో తమ్ముడు కంటే ఎక్కువ అక్క పని. నీకన్నా ఎక్కువ నాకు ఏమీ కాదురా. సరే ఏమైనా గింత లేట్ చేస్తావా? పొద్దుగాల నుంచి నన్ను కట్టనీయకుండా నీకోసమే చూస్తుండే నీ తమ్ముడు. కట్టిగా ప్రేమ అంటే అట్లనే ఉంటుంది అత్త. మరి అక్క గురించి ఎదురు చూడాలి తమ్ముడు. మంచిగానే ఉంది ఆ అక్క తమ్ముడు ప్రేమ. సరే ఏం పిల్ల బాగున్నావా? మా బిడ్డ తమ్ముడు పొద్దున్న నుంచి వెళ్తూ లేకొద్దాం. అయ్యో ఏమైంది ఫోన్కి ఇంత బాధపడుతుంది? అత్త నేను కట్టినా కదా, నువ్వు కూడా కదా. సరే అవునా, మస్తు రాట్లేదు. మీరిద్దరు కరకాలం ఎప్పుడు కలిసి ఉండాలి ఇట్లా. సరే సరే అమ్మా. అవు కానీ ఒక ముచ్చటాడు కన్నా అత్త అడుగు. రాకెట్ కట్టంగా ఎందుకో బాధపడితే నువ్వు అవునా? చూడలేదారు నువ్వు అది ఎంత బాధపడుతుంది. ఏమైంది అక్క? నాకే బాధ ఉంటారా మీ అందరు ఉన్నాక. నువ్వు చెప్పే నువ్వేమో దాచి పెడుతున్నావు. ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? అదిగో ఇగో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అక్క? ఏమైంది బిడ్డ? రాఖీ కట్టడానికి నేను పొద్దున వస్తుంటే బాగా తీసుకుంటున్నాడు. ఏమైందో ఏమో తెలీదు. కట్టని తెచ్చేదాకా మీ అమ్మ నీళ్ళు పోతాను కొట్టిండ్రు. దాంట్లో లొల్లి పెట్టిండా? ఆ సంగతి ఎంత చూద్దప్ప. ఈ ముచ్చట చెప్పావు మరి మాకు. తిట్టిన నా అమ్మడే కదా అత్త. నీ మగడైతే మీ లేమా మాట్లాడుతందుకు. అందుకే తోడబుట్టిన ప్రేమ చంపుకోలేక నా మొహం కూడా చెప్పకుండా వచ్చిన అమ్మ. ఏమైంది అక్క? మేమందరం లేమా? ఏడవకు. ఏడవకే ఏడవకు. కర్రమందార దెబ్బ గంటగానం కొట్టంగా తిట్టాం కూకుంటా. చెప్పవా ఒక ముచ్చట? మేమందరం లేమా అక్క? ఎందుకు ఎడుతున్నావు? సంగతి ఏందో చూద్దాంపా. సంగతి నోట్లో నా సడుకోడికే దెనక సిరిగాని. సరేరా తమ్ముడు, రాఖీ అయితే కట్టినా బాగా తెలియకుండా వచ్చిందంటే మళ్ళీ లొల్లి పెట్టుకుంటాను. నేను పోతాను అత్త. ఏ ఉండు ఇయ్యాలకి ఉండు. రేపు పొద్దుగాల పోయి ఆయన సంగతి ఏందో చూద్దాము. ఉండు పండుగలు ఎటు పోతావే పొద్దుకి. ఉండు బిడ్డ ఇయ్యాలి ఉండు ఇయ్యాలి. అయ్యో మీకు చెప్తే అర్థం కావట్లేదు అత్త. వస్తే మళ్ళీ లొల్లి లేడా నేను మాట్లాడతా. లేడా ఆడొస్తాడు. మేమందరం మాట్లాడతాం. నీకేం భయం? మేమందరం పండుగ ఉండాలి. రేపు పొద్దున మాట్లాడదాం. ముందు ఒక్క రోజు